ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీకృష్ణ సుధీ గారు. ఒక్కసారి గురువుగారితో మాట్లాడదాం. ఎందుకంటే 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు. సో దీనికి సంబంధించి ఏ రాసుల వారికి ఇబ్బందులు ఉన్నాయి, ఏ రాసుల వారికి ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఏమన్నా ఉన్నాయా, ఇలా మొత్తం గురువుగారిని అడిగి అన్నీ తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు చాలా రాసులకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఈ గ్రహణం వల్ల. కొన్ని రాసులకి చాలా మేలు జరుగుతుంది అంటున్నారు. ఏ రాసులకి మేలు జరుగుతుంది, ఏ రాసులకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అలాగే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కూడా ఉన్నాయి అంటున్నారు. వీటన్నింటిని గురించి వివరించండి. ఇప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణంలో చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ప్రమాద తీవ్రత తక్కువ, సూర్యగ్రహణానికి ప్రమాద తీవ్రత ఉంటుంది. ప్రత్యక్షంగా చూస్తాం. 2019 కానివ్వండి, మొన్న వచ్చిన సూర్యగ్రహణం తర్వాత కానీ కొన్ని ఇబ్బందులు చూసాం. చంద్రగ్రహణానికి ఏంటంటే అంత తీవ్రత ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే సూర్యగ్రహణానికి సూర్యుడి కిరణాలతో మొత్తం సూర్య కుటుంబం మొత్తం నడుస్తుంది. చంద్రుడు అనేవాడు భూమికి సంబంధించిన ఉపగ్రహం మాత్రమే. ఆ ప్రకారం చూసుకున్న మనం జ్యోతిష ప్రకారం చంద్రుడికి ప్రాధాన్యత ఇచ్చాం. మనఃకారకుడు అంటే చంద్రుడు రిప్రజెంటేటివ్ ఆఫ్ స్టార్స్. ఇండివిజువల్ శక్తి ఆయన దగ్గర లేదు. చంద్రుడికి ప్రాధాన్యత ఏంటంటే నక్షత్రాల శక్తిని తను మనకు రిఫ్లెక్ట్ చేసి అందిస్తుంది. ఆ విధంగా చంద్రుడికి ఏంటంటే శక్తి యొక్క తీవ్రత తక్కువ. అందువల్ల చంద్రగ్రహణం వల్ల ఉండేటువంటి ప్రమాద స్థాయి అంత బాగా తీవ్ర స్థాయిలో నష్టాలు జరుగుతాయని చెప్పలేము. అయితే ఈ చంద్రగ్రహణం కొంత విశేషమైంది అనుకోవచ్చు. దీన్ని సూచనగా తీసుకొని కొన్ని విపరీతాలు జరుగుతాయి, కొన్ని మంచి కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ చంద్రగ్రహణం తదుపరి వచ్చేటువంటి సంఘటనలో కొంత సముద్రం నుంచి ఒక ఉపద్రవం జరగడానికి అవకాశం. గత కొన్ని నెలలుగా భారతదేశం చుట్టుపక్కల మనకి ఇటుపక్కన భూకంపం వచ్చింది. ఫిలిప్పీన్స్లోను ఈ పక్కన ఉండేటువంటి పసిఫిక్స్ బర్మాలోనూ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో ఇటు పక్కన వచ్చింది. అంటే తూర్పు పడమర రెండు దిక్కులా కూడా భూకంపాలు వచ్చినాయి. అయితే దక్షిణ భాగంలో హిందూ మహాసముద్రంలో కానివ్వండి, లేదంటే వచ్చేసి హిందూ మహాసముద్రానికి అటు ఇటు ఉండేటువంటి చిన్న సముద్రం, బంగాళాఖాతం, అరేబియన్ సముద్రాల్లో ఏదో రకమైనటువంటి తుఫాను తీవ్రత కానివ్వండి, సునామీ లాంటిది కానీ రావచ్చు. ఇప్పుడు ఒక పెద్ద ఉపద్రవం రావడానికి ముందు భూమిలో వచ్చేటువంటి కొన్ని ప్రకంపనలు దాని తర్వాత వచ్చే తీవ్ర స్థాయిలో వచ్చేటువంటి ఉపద్రవానికి సూచన కింద తీసుకుంటారు. అందులో ఇప్పుడు భూమి పొరల మధ్య అతివేగంగా మార్పులు జరుపుతున్నాయి. ఒకటి ఆఫ్రికా ఖండం మొక్క చీలిపోయి వచ్చేసేస్తుంది. అలానే వచ్చేసేసి అది వచ్చి ఇండియాకి వచ్చి ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ని ఢీకొంటుందని చెప్తున్నారు. కొన్ని సంవత్సరాలకు జరగచ్చు, కొన్ని వందల ఏళ్ళకి జరుగుతుంది అంటున్నారు. కానీ అంత దీర్ఘకాలికంగా లేదు, చాలా త్వరగా మార్పులు వస్తున్నాయి. అది ఏంటంటే భూమి పొరల్లో వచ్చే మార్పుల వల్ల భూకంపాలు ఏర్పడతాయనేది అందరూ సహజంగా చెప్పేటమంటారు. అయితే సముద్రం లోపల వచ్చే ఉపద్రవాలకు చంద్రగ్రహణం కారణమవుతుంది. ఇంకా దీంట్లో ఇంకో విశేషం ఏంటంటే కుంభరాశి, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, ఈ రెండు నక్షత్రాలతో గ్రహణం ఏర్పడుతుంది. శతభిష నక్షత్రం అది 100 రకాలైన ఫలితాలు ఇస్తుంది. శతతార అంటాం దాన్ని. అంటే ఒక నక్షత్రం కాదు శతభిషం, కొన్ని నక్షత్రాల గుంపు శతభిష నక్షత్రం. అందువల్ల దీంట్లో వచ్చే మంచి ఫలితం ఏంటంటే అనూహ్యంగా కొన్ని నిక్షేపాలు బయటపడతాయి. భూమిలో అంతర్గతంగా ఉండేటువంటి కొన్ని నిక్షేపాలు బయలుపడటానికి సూచన కింద చెప్పచ్చు. కుంభం అంటేనే రహస్యం. కుంభరాశిలో శతభిష నక్షత్రంలో ప్రారంభమయ్యి పూర్వభద్ర నక్షత్రంతో ముగుస్తున్నటువంటి గ్రహణం. అందులో ఈ గ్రహణం ఏంటంటే దీర్ఘకాలికంగా ఉంటుంది. 9:56 నుంచి 1:26 వరకు రాత్రిపూట జరుగుతుంది గ్రహణం. చాలా దీర్ఘమైనటువంటి గ్రహణం. అందులో ఈశాన్యంలో మొదలెట్టి ఆగ్నేయంలో జరిగి నిమీలనం వచ్చేసి నైరుతిలో జరుగుతుంది. అంటే ఇటు నుంచి ప్రారంభం మూసుకుంటూ వచ్చి ఈశాన్యం శృంగం నుంచి మూసుకుంటూ వచ్చి నైరుతి నుంచి బయటికి వెళ్తారు. నైరుతి రాహు దిక్కు. రాహు ఏంటంటే అమృతం తాగినటువంటి శరీరం. అందువల్ల చంద్రుడు అమృతకరుడు అంటున్నాం. ఇక్కడ గ్రహణమే, కానీ ఇక్కడ రాహుగ్రస్త గ్రహణము కుంభరాశిలో అవటం వల్ల కుంభం అనేది ఒక కలశం. మీకు కుంభకోణం క్షేత్రం వినుంటారు. ఆ కుంభకోణానికి ఆ పేరు రావటం కూడా శివుడు అమృతాన్ని ఒక కుంభంలో దాచి ఆ బాణంతో తనే దాన్ని ఒకసారి బ్రేక్ చేసినందుకు సృష్టి నిలబడింది. అందుకని ఆ కలశం రూపంలో అమృతాన్ని దాచాడు శివుడు అని చెప్తారు. అలానే ఇక్కడ ఈ గ్రహణంలో కొంత సృష్టికి, ముఖ్యంగా భారతదేశానికి, ఎందుకంటే ఇది భారతదేశం గ్రహణం భారతదేశం మీదుగా వెళ్తుంది. తద్వారా భారతదేశానికి కొంత మేలు కలిగేటువంటి ఆర్థిక పరమైనటువంటి వృద్ధి జరగడానికి అవకాశమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. అలానే ఈ గ్రహణం వల్ల కుంభరాశికి సంబంధించిన వ్యక్తులు, మీనరాశికి సంబంధించిన వ్యక్తులు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. రాసుల్లో శతభిష నక్షత్రం, ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, పూర్వభద్ర మొదటి 3 పాదాలు, అలానే పూర్వభద్ర నక్షత్రం మీనరాశిలో కూడా ఉంటుంది, ఒక 4వ పాదం. మీనరాశి వాళ్ళ పరిస్థితి మూలిగా నక్క మీద తాడిపండు పడ్డట్టు ఉంటుంది. ఇప్పుడు అంత తీవ్రం, ఎందుకంటే వాళ్ళే శని వల్ల ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఇప్పుడు దీనివల్ల ఇంకొంచెం తీవ్రత ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది.
మేషరాశికి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళకు అనూహ్యంగా లాభం జరుగుతుంది. ఏలినాటి శని ఉంది వాళ్ళకు కూడా, కానీ ఈ గ్రహణం లాభస్థానంలో అవటంతో వాళ్ళకి కొంత మేలు జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. కొన్ని భరణి నక్షత్రం కానివ్వండి, అశ్విని కానివ్వండి, కృతిక మొదటి పాదం కానీ ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకు ధనలాభం జరుగుతుంది అని చెప్తారు. అందువల్ల ఏంటో మేషరాశికి బాగుంది. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి కొంత మానసికపరమైనటువంటి వ్యాధులు, ఎందుకంటే రాజ్యస్థానంలో వృత్తిరీత్యా మార్పులు, లేదంటే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని ప్రతికూలతలు, శత్రువుల వల్ల కానివ్వండి, లేకుంటే వచ్చేసి అధికారుల వల్ల కానివ్వండి, వాళ్ళకు వేధింపులు ఉండేటువంటి అవకాశం. అలానే మిథున రాశి వారికి వాళ్ళ పరిస్థితి కొంచెం గురుడి వల్ల ఇబ్బంది ఉంది. అలానే ఈ గ్రహణం వాళ్ళకు కొంత సమస్యలను, కొంత ప్రతికూలతలను ఇస్తుంది అని చెప్పచ్చు. ఆ విధంగా మిథున రాశి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. కర్కాటక రాశి వాళ్ళకి కొంత లాభం ఉంది. కర్కాటక రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు పుష్యమి నక్షత్రం, పునర్వసు 4వ పాదం, ఆశ్లేష. ఈ రాశి వాళ్ళకు కొంత ఆర్థికపరమైనటువంటి లాభము, లేదంటే ఒక సమస్య నుంచి పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉందని చెప్పచ్చు. సింహరాశి వాళ్ళకు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ వల్ల, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ వల్ల, అలా ఆపోజిట్ సెక్స్ వల్ల కొన్ని సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూలతలు, లేదంటే ప్రతిఘటనలు, లేదంటే వాళ్ళ వల్ల కొన్ని కుయుక్తుల్లో చిక్కుకొని ఇబ్బంది పడేటువంటి అవకాశం, అలాంటి వాటి ఇబ్బందులు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. కన్యారాశి వాళ్ళ పరిస్థితి చూసుకున్నట్లయితే వాళ్లకు ఈ గ్రహణం 6th హౌస్లో ఏర్పడుతుంది. అందువల్ల వాళ్ళకు వచ్చేసరికి ఆరోగ్యపరమైన సమస్యలు, కొంచెం బహు కష్టం, చిన్న చిన్న సమస్యలే పెద్దవిగా అయ్యి వాళ్ళను అటు ఇటు తేల్చుకొని ఎదమిద్దమైనటువంటి సందిగ్ధ స్థితిలో ఉంచేటువంటి అవకాశం. అలానే తులారాశి వాళ్లకు చాలా ఇబ్బంది, వాళ్ళకి గౌరవభంగం కలుగుతుంది. అధికారంలో ఉన్న వ్యక్తులకైతే వాళ్ళకు కొంత ప్రతికూలతలు, తనకి చాలా చిన్నవాళ్ళ వ్యక్తుల వల్ల మాట పడవలసి రావటము, లేదంటే అవమానాలు ఎదుర్కోవాల్సి రావటమో జరగవచ్చు. వృశ్చిక రాశికి చాలా బాగుంది, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశి ఈ గ్రహణం వల్ల అత్యంత లబ్ధి పొందే రాశి కింద చెప్పచ్చు. మూలా నక్షత్రం కానీ, పూర్వాషాఢ కానీ, ఉత్తరాషాఢ మొదటి పాదం కానీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చాలా మంచి ఆర్థిక లాభం ఉంటుంది. అలానే ఏంటంటే వాళ్ళ అనూహ్యంగా వాళ్ళ జీవితంలో ఒక అత్యున్నతమైన అవకాశం వాళ్ళు ప్రోధి చేసుకునేటువంటి అవకాశం. అంటే ఇప్పటివరకు ఏంటంటే ఆ వ్యక్తికి ఆ పరమైన ఆలోచన లేదనుకుంటాం, కానీ పరిస్థితులన్నీ కలిసి వచ్చి ఆ వ్యక్తిని ఉన్నత స్థానంలో నిలబడతాయి. ధనుసు రాశి గమనించుకున్నట్టయితే కొంతమంది వ్యక్తులు ఇప్పుడు వాళ్ళు పొందేటువంటి అనుకోనిమైనటువంటి అవార్డులు కానీ, రివార్డులు కానీ, సన్మానాలు కానీ, సత్కారాలు కానీ, ఆర్థిక లబ్ధి కానీ చాలా అనూహ్యంగా కొన్ని జాతకాలు లబ్ధి పొందుతున్నాయి. అలాగనే ఈ గ్రహణం ఇంకొంచెం లబ్ధిని చేకూరుస్తుంది. అలానే మకర రాశికి కనుక చూసుకున్నట్టయితే అధికమైనటువంటి వ్యయం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ గ్రహణం వల్ల కలిగేటువంటి చిన్న చిన్న సమస్యలు కానివ్వండి, లేకుంటే వచ్చేసి లబ్ధి పొందేటువంటి రాశులు కానీ చెప్పచ్చు.